హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, సందీప్ చక్రవర్తి గారు. సో మీ కెరియర్ చాలా టీనేజ్లో స్టార్ట్ అయిందని విన్నాను, అరౌండ్ 15 to 16. సో మిమ్మల్ని అడిగితే క్లియర్గా తెలుస్తుందని, అసలు మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? కెరీర్ స్టార్టింగ్ అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ అండి. ఫస్ట్ మా ఫాదర్ ఏంటంటే మాకు ఫ్యామిలీ నుంచే మ్యూజిక్ ఉందన్నమాట. తర్వాత మా ఫాదర్ కూడా కొన్ని రోజులు మ్యూజిక్లో ఉన్నారు. తర్వాత ఆయన జాబ్ చేస్తూ మ్యూజిక్ సంథింగ్ ఆర్కెస్ట్రా అని అదని కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం అని రికార్డింగ్ చేయడం చేసేవారు. దాని తర్వాత ఆయనకున్న ఇంట్రెస్ట్ తోనే నన్ను కూడా ఇందులోకి దించారన్నమాట. మీకు ఫస్ట్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేనా? ఇంట్రెస్ట్ అంటే నేను నార్మల్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అలా ఇన్స్ట్రుమెంట్ ఏది వస్తే అది హార్మోనియం కానీ అదని ఇలా కీబోర్డ్ కానీ ఉంటే వాయించేసేవాడిని. ఇంట్లో ఉన్న అట్లా మా ఫాదర్కి అర్థమైంది అనమాట. అర్థమై నన్ను మ్యూజిక్ ఒకసారి ట్రై చేద్దామని జస్ట్ హాబీ గాని ఇందులోకి జస్ట్ అలా తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా అంటే నేను అది మా ఒక గురుగారి దగ్గర జాయిన్ చేశారు, రిజ్వాన్ గారు అని. ఆయన కొన్ని ఒక 6 months నేర్పేసరికి నేను ఆటోమేటిక్ గా సాంగ్స్ వాయించడం స్టార్ట్ చేసేసాను. అయితే ఆయన తీసుకెళ్లి మా సార్కి ఒక ట్రూప్ ఉండేది, ఆయన అందులో జాయిన్ చేసుకొని మెల్లిమెల్లిగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను. గిటార్స్, కీబోర్డ్స్ అన్ని స్టార్ట్ చేయడంతో షోస్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ షోస్ నుంచి రికార్డింగ్స్ కి రికార్డింగ్స్ మనోజ్ గారు అని ఉండేవారు ఇక్కడ, పెద్ద ప్లేయర్ అనమాట. అంటే అందరికి ఇక్కడ ఆయన ఫస్ట్ ఆయన ఆధ్వర్యంలో ప్లే చేసామని. దాని తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆయన ఎంకరేజ్ చేశారు సినిమాల్లో. ఫస్ట్ మూవీ ఏంటి సార్? అంటే యాజ్ ఎ ప్లేయర్ గానా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గానా? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా వచ్చేసి నీ తోడు కావాలండి. ఎప్పుడు రిలీజ్ అయింది సార్? అది 2002 or 2003 లో రిలీజ్ అయిందండి. నీ తోడు కావాలి అంటే లైక్ ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా మేము ఒక బ్యాండ్ గా ఫామ్ అయ్యామండి, ఒక 4 members. మేము ఏదో నార్మల్ గా ఆల్బమ్ చేసుకుందామని చేసుకున్నాం అనమాట. చేసుకుంటే ఆ బ్యాండ్ లో ఒక మెంబర్ కి భీమనేని శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్ ఫ్రెండ్ అనమాట. ఆయన ఒక రోజు మా స్టూడియోకి వచ్చి మా సాంగ్స్ ని వాళ్ళ మామయ్య భీమనేని శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఆ సాంగ్స్ విని ఆయన సినిమా ప్లాన్ చేసేసారు. అవునా, సూపర్. అందులో ఏంటంటే నేను ఒక 4 songs కంపోజ్ చేశాను, మిగతా మా బ్యాండ్ వాళ్ళు ఒక 3 songs కంపోజ్ చేశాను. అది నా ఫస్ట్. అంటే అప్పుడు అరౌండ్ మీకు ఏజ్ ఎంత ఉంటుంది సార్? అప్పుడు నాకు 16 అండి. అంటే అంటే మూవీకి కంపోజ్ చేసేంత ఐడియా, నాలెడ్జ్ అది తెలియదండి. అది అప్పుడు ఆ టైంలో అలాగా. మీ ఫాదర్ సపోర్ట్ చేశారా ఆ టైంలో? ఫాదర్ మదర్ ఎప్పుడు సపోర్ట్. దాని తర్వాత అంటే మీరు నీతోడే కావాలి 2002 అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కన్నడలోకి షిఫ్ట్ అయిపోయారని విన్నాం. కన్నడకి షిఫ్ట్ అంటే తెలుగు ఉండగా ఇంకా కన్నడలోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు సార్? అంటే అక్కడ ఆపర్చునిటీ వచ్చిందండి. ఈ సాంగ్స్ విన్న తర్వాత అక్కడ నుంచి ఆపర్చునిటీ వచ్చింది, మా ఫ్రెండ్ ద్వారా ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2-3 సినిమాలు నార్మల్ గా వెళ్ళాయి. తర్వాత 4th సినిమా బిగ్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అండి. కన్నడలో మోనాలిసా అండి. 175 days ఆడిందండి, మ్యూజికల్ హిట్. సూపర్. అక్కడ నుంచి అలా కంటిన్యూ అయింది. కన్నడలో ఒక 4-6 years ఉన్నానండి. దాంతో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అంటే మీ ఒరిజినల్ ప్రాపర్ ఎక్కడ సార్? హైదరాబాద్ అండి, మొత్తం హైదరాబాద్. కానీ కన్నడలోకి బానే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి అక్కడ బ్లాక్ బస్టర్ వచ్చేసింది, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అండి. అయితే హైదరాబాద్ వచ్చాక ఏంటంటే మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. అంటే ఈ ఫీల్డ్ లోకి నుంచి కొంచెం గ్యాప్, ఒక 3-4 years గ్యాప్ లో ఉన్నాను. కొంచెం వేరే అంటే బిజినెస్ అని అదని కొంచెం వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ దాని తర్వాత ఎక్కడో ఏదో మళ్ళీ తప్పు చేస్తున్నామా మ్యూజిక్ లో, ఇండస్ట్రీలో లేకుండా అనేసి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. రీఎంట్రీ ఇచ్చాక యాజ్ ఎ ప్రోగ్రామర్ గా ఐఎమ్ బిజీ ఎవ్రీడే. ఇంకా సినిమాలు కూడా ఒప్పుకుంటా ఉన్నాను, చేస్తా ఉన్నాను, అలాగే వెళ్తా ఉంది. ఇప్పుడు సినిమాలు ఒక రీబ్యాక్ అయ్యాక 6 నుంచి 7 సినిమాలు చేశాను. రీసెంట్ గా ఏ మూవీస్ కి చేశారు? రీసెంట్ గా ఇప్పుడు రన్నింగ్ లో ప్రేమించే ప్రేమవా రన్నింగ్ లో ఉందండి, అదొకటి ఉంది.
రోలుగుంట సూరి అని ఒక సినిమా జరుగుతుందండి. మన లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆ సినిమా చేశానండి, మన హారర్ మూవీ, మన April 28 ఏం జరిగింది అని ఒక హారర్ మూవీ వచ్చింది, అదొకటి చేశాను. మన ఇంకో సినిమా వచ్చేసి ప్రేమలో తెలుగు మూవీ. ఓకే, రీసెంట్ అది ఒక హైలైట్. అది కూడా తమిళ సార్? అది మలయాళం, అది వేరేదండి. మాది ప్రేమలో, అది ప్రేమలు, ఇది ప్రేమలు, ఇది తెలుగు. ఓకే ఓకే ఓకే. అంటే ప్రెసెంట్ అయితే ప్రాజెక్ట్స్ ప్రోగ్రామర్ గా ఉంటున్నారా లేదంటే? ప్రోగ్రామర్ గా ఉండుకుంటానే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. వావ్, నైస్. అంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంటే మీకు ఎక్కువగా సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరు సార్ మ్యూజిక్ లోని? చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే అందులో కొంతమంది అంటే సింగర్స్ అంటారా? సింగర్స్ గానీ లేకపోతే కంపోజర్ గానీ? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఉన్నారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. మీకు మన రీసెంట్ గా బీమ్స్, అతను కూడా మంచి ఫ్రెండే. ఇంకా అంటే ఇప్పుడు నేమ్స్ గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. రేవంత్ ఉన్నాడు, సింగర్ రేవంత్, ఆయన మంచి ఫ్రెండ్. హేమచంద్ర, సింగర్స్ ఆల్మోస్ట్ అందరు సింగర్స్ టచ్ లో ఉన్నారు. మరి ఎస్పీ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్? ఎస్పీబీ గారు ఇక నాకు అంటే ఆయన నాకు గురువు, ఇంకా గురువులు అంటారు అనమాట. ఆయన దగ్గర వాయించడం స్టార్ట్ చేశాక అంటే చాలా డెవలప్ అయ్యాను ఆయన ద్వారా. అంటే చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ఇష్టంతో తను ఎంకరేజ్ చేశారు ఆయన టీమ్ లో. అంటే ఆయన ఎంత బాగుండే వాళ్ళ? చాలా మంచి వ్యక్తి అండి. అంటే అటువంటి వ్యక్తి ఇంకా మళ్ళీ పుట్టడేమో అని అనిపించేది అంతే. ఈ ఫీల్డ్ లో ఒక మంచి వ్యక్తి ఉన్నారంటే ఆయనే నిజంగానే. ఆయన అందరు గుర్తు చేసుకుంటారు నిజంగానే. ఓకే, ఈ మ్యూజిక్ కెరియర్ లో సార్ మీరు మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ వింగ్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ అన్నది ఎలా ఉంటుంది అంటారు? మ్యూజిక్ వింగ్ అనేది అంటే అంత ఈజీ కాదండి టాస్క్ ఇది. అంటే జనరల్ ఒక సక్సెస్ వస్తేనే, ఇప్పుడు అంటే ప్రెసెంట్ డేస్ లో ఒక సక్సెస్ వస్తేనే దానికి అంటే ఇంకా ఒక 5-6 ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యి అలా వెళ్తా ఉంటది. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ లేదంటే స్ట్రగులే, 100% స్ట్రగులే. మాకు ప్రోగ్రామర్స్ కి ఏంటంటే మేము అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు దోకా ఉండదు. రెగ్యులర్ వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటాం, చేసి ఇచ్చేస్తాం. ఆ సబ్ కాంట్రాక్ట్ లో పరిచయం అయిన వాళ్ళు, మీరు కూడా మ్యూజిక్ చేయొచ్చు కదా, మీరు మా సినిమా చేయొచ్చు కదా అంటే వాళ్ళకి అలా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, అలా కంటిన్యూ అవుతాయి. అంటే ఈ మ్యూజిక్ దాంట్లో అంటే ఒకరు టేక్స్ గానీ, వాళ్ళు పాడుతున్నప్పుడు టేక్స్ గానీ ఇలా తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఎలాగా దాన్ని మిక్స్ చేస్తూ ఉంటారు? అదే మేడం, ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం సాంగ్ కంపోజ్ చేస్తాం కదా, సాంగ్ కంపోజ్ చేసాక మనం ఒక రఫ్ వర్షన్, మనం ఈ సాంగ్ ఇలా ఉంటది అని ఒక రఫ్ వర్షన్ మనం నార్మల్ గా పాడేస్తాం అనమాట. పాడేసాక ఏంటంటే టేక్స్ తీసుకునేటప్పుడు దాని మీద ఇంకా డెవలప్ చేయాలి దాన్ని. ఆ సాంగ్ ని ఇంకా వాళ్ళు ఇచ్చే మాడ్యులేషన్స్ కానీ, వాళ్ళు ఇంకేం డెవలప్ చేయగలుగుతారు దాన్ని అని ఒక్కొక్క లైన్ టేక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సేమ్ లైక్ మీరు సినిమా షూట్ చేసేటప్పుడు రీటేకింగ్ సేమ్ ఇది కూడా అంతే అండి. ఒక్కొక్క లైన్ రీటేక్ దీని ఇంకా బెస్ట్ తెలిసిపోద్ది అనమాట. దీనికి అంటే చాలా టైం పట్టేస్తుంది కదా సార్? అంటే ఒక టాలెంటెడ్ సింగర్ అయితే 1 to 2 hours లోపల ఫినిష్ చేస్తారండి. ఫ్రెషర్ వచ్చారంటే ఇంకా 6 hours పట్టొచ్చు, 7 కూడా పట్టొచ్చు. సో ఈ మ్యూజిక్ దాంట్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఎప్పుడైనా ఇరిటేటింగ్ గా గానీ అంటే చిరాక్ గానీ ఎప్పుడైనా పడ్డారా? మ్యూజిక్ మనకి ఇష్టం కదండి, అది దానికి ఇరిటేషన్ ఉండదు. కాకపోతే ఎప్పుడైనా ఇలా బ్లాక్ అయిపోతాం కదా చేసినప్పుడు, బ్లాక్ అయినప్పుడు కొంచెం గ్యాప్ కావాలి. అంటే మళ్ళీ మైండ్ రిఫ్రెష్ అవుతే గానీ మనం థాట్స్ రావు, లేకపోతే అక్కడే బ్లాక్ అయిపోయి నంబర్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయండి, లాక్స్ క్రోర్స్ మీద ఉంటాయి లైబ్రరీ అంతా, మ్యూజిక్ లైబ్రరీ. అది ఒక దగ్గర స్టక్ అయిపోతుంది ఒకవేళ అలాగా కంటిన్యూ చేస్తా ఉంటే. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే రిఫ్రెషింగ్ గా స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ డే ఇస్ న్యూ డే అన్నట్టు అంతే, అలా స్టార్ట్ చేయాలి కూడా. సరే, అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు కానీ, అంటే వాళ్ళు మ్యూజిక్ వింటూ ఉంటారా బేసిక్ గా? 100% అండి. అంటే వాళ్ళు చేసేది కాకుండా లైక్ ఇప్పుడు మీరు ఎలా అన్నారు, కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి, సైడ్ కి వచ్చేయాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అన్న టైంలో మీరు వింటూ ఉంటారు? 100% వింటానండి, 100%. ఎందుకంటే మాకు కొన్ని టైమ్స్ ఎట్లుంటాయంటే, మార్నింగ్ వాక్కి వెళ్ళామనుకోండి,
కొత్త కొత్త వరల్డ్ మ్యూజిక్ అంతా పెట్టుకొని వాక్ చేసుకుంటూ అలా. ఓకే, అది కూడా మీరు ఎలా వింటారు? అంటే సాంగ్ లా వింటూ ఉంటారా, లేదంటే దీంట్లో ఈ కరెక్షన్స్ చేస్తే బాగుంటది, లేకపోతే దీంట్లో ఇలా చేస్తే బాగుంటది అలా ఎప్పుడు? అలా ఏమి ఉండదండి, నాలెడ్జ్ లాగా తీసుకుంటాం అంతే. ఓకే ఓకే, నేర్చుకోవడమే మ్యూజిక్ అంటే. మ్యూజిక్ అనేది ఇంకా దానికి ఎండ్ లేదండి, ఎంత నేర్చుకున్నాడో తక్కువనే అన్నట్టు ఉంటది. అంటే మనం కూడా ఇలాగ చేస్తే బాగుంటుందా ఇంకా అన్నట్టు, అంటే ఒక్కొక్క సౌండింగ్ ని ఆస్వాదించడము, దాని తర్వాత మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చూసుకోవడమే. సూపర్ సార్. అంటే ఇప్పుడు మ్యూజిక్ పక్కన పెట్టి మీ ఫ్యామిలీ వరకు వచ్చేస్తే, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ వాటికి ఎంత వరకు ఉంటుంది సార్? ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందండి. అంటే యాక్చువల్ గా మా ఇంట్లో అందరికి మ్యూజిక్ వచ్చండి. అందరికి మ్యూజిక్ వచ్చు కానీ అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో బిజీ అయిపోయారు. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్స్, మా పెద్దన్నయ్య చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ముందు ఇది వరకు మ్యూజిక్ వాళ్ళకి అంటే మ్యూజిక్ వచ్చు వాళ్ళకి, అంటే బై గాడ్ గిఫ్ట్. ఓకే ఓకే, అంటే నాన్న వాళ్ళ నుంచి ఉంది కాబట్టి అలా వచ్చేసింది, తాతయ్య నాన్న నుంచి అలా వచ్చేసింది. అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్ లో బాగా సెటిల్ అయిపోయారు. నేను ఒక్కనే ఇలాగా ఇటువైపు మ్యూజిక్ ఉండిపోయాను అంతే. నైస్. అంటే ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు పాటలు పాడుతారా సార్? పాడతానండి. ఒక్క పాట పాడతారా మరి? పిల్ల నిన్ను చూడంగానే నేనే క్రేజీ అయ్యానులే, పిల్ల నువ్వు చూడంగానే నేనే ఫ్రీజ్ అవుతానులే. 2 lines. అంటే ఈ వీటికి మీరు ఇన్స్ట్రుమెంట్స్ చేసినప్పుడు సార్, అంటే లైక్ అన్ని వాడతారా? లైక్ కీబోర్డ్ గానీ గిటార్ గానీ? అన్ని అండి. మీ ఫేవరెట్ ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ లో? నాది గిటార్ అండి యాక్చువల్లీ. మీది గిటార్. ఓకే, ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ అది. ఓకే ఓకే. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ బాగా డెవలప్ అయ్యి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. అంటే ఇది కంపోజింగ్ కదా, అంటే చేస్తూ అంటే మనము క్రియేటివిటీ చేసినప్పుడు మనకు ఒక లాజిక్ లాంటిది కావాలి కదా. కావాలి ఖచ్చితంగా. ఓకే, మా సాఫ్ట్వేర్ పేరు కూడా లాజికే. ఓహో, ఓకే, సరిపోయింది. లాజిక్ నిజంగానే. ఓకే, అంటే ఫర్దర్ గా అంటే ఇప్పుడు మ్యూజిక్ దాంట్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా సార్? ఇదే అండి మ్యూజిక్. అంటే ఇక మనకి సైడ్ లో ఎన్ని ఉన్నా కూడా ఇది మనకి ఇష్టము, ఇది కంటిన్యూ అవుతుంది. మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా ఎందుకు బ్రేక్ తీసుకున్నామా అని ఇది వచ్చిందండి. అంటే కొంచెం ఎక్కడో ఫీల్ వచ్చి ఇంకా బ్రేక్ ఇవ్వకూడదు, ఇంకా కష్టమో నష్టమో ఇందులోనే ఉండి ఇది కూడా చేద్దాం అనేసి ప్రయారిటీగా పెట్టేసుకున్నాను. సార్ ఇప్పుడు మీరు తెలుగు అంటే మీరు పుట్టింది అంతా హైదరాబాదే కాబట్టి మీకు హైదరాబాద్ మీద, లాంగ్వేజ్ మీద, వాటి మీద ఎక్కువ పట్టుంది. సో ఈ కన్నడ అనేది నాకు ఫస్ట్ నుంచి అసలు అర్థం కాని ఏంటంటే కన్నడ వెళ్ళిపోవడం ఏంటి అసలు సడన్ గా? కన్నడ అయితే చెప్పానండి, అది మా ఫ్రెండ్ కి ఒక కజిన్ బ్రదర్ ఉన్నారు అనమాట. ఆయన యాక్చువల్లీ ఇక్కడ ఈటీవీలో వర్క్ చేసేవారు. ఉషా కిరణ్ మూవీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ అనమాట, మూవీస్ హెడ్. అయితే ఆయన ఏం చేశారంటే కన్నడ ఇండస్ట్రీకి అక్కడ కన్నడ ఈనాడు కన్నడ దానికి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ నుండి. ఈనాడు కన్నడ అక్కడ మూవీస్ చూసుకోమని. అయితే ఆయన ఏంటంటే ఇక్కడ మనం చేస్తా ఉన్నాం కదా, చూసి ఆయన బాగుంది కదా ఒకసారి మా దగ్గర కూడా ట్రై చేద్దాం అనేసి అక్కడ తీసుకెళ్ళాడు. ఏదో ఫ్రెండ్లీగా తీసుకెళ్ళాడు. అది అలా అయి కూర్చున్నాడు అక్కడ. అంటే మీకు నచ్చినట్టే ఉండేదా సార్, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఏమైనా మీరు చేసేవాళ్ళ? మనకు నచ్చినట్టు ఏది ఉండదండి, వాళ్ళకి నచ్చినట్టే మనం చేయాలి. అలా ఏమైనా డిఫికల్ట్ అనిపించిందా? డిఫికల్ట్ ఏం లేదండి, మ్యూజిక్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, చేసేసారు చేయడమే అంతే. ఓకే, కన్నడలో ఎన్ని మూవీస్ చేశారు సార్? కన్నడలో ఒక 20 మూవీస్ చేశానండి. 20 మూవీస్ చేశాను. ఓకే, దాని తర్వాత హైదరాబాద్ వచ్చి గ్యాప్ తీసుకున్నారు. ఓకే, తెలుగులో ఎన్ని మూవీస్ వర్క్ చేశారు? తెలుగులో ఒక 7 మూవీస్ చేశానండి. 7 మూవీస్ చేశారు. ఈ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయినప్పుడు అవి ఎన్ని ఉన్నాయి సార్? అవి 100s లో ఉంటాయి. అవే అంటే ప్రోగ్రామ్ అంటే దాంట్లో ఏం చేస్తారు సార్? మ్యూజిక్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేసి మనకు ఒక సిచ్యువేషన్ చెప్తే ఫస్ట్ ట్యూన్ రెడీ చేస్తాము, ఒక బేసిక్
ట్యూన్ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం అనమాట. ఆ ఆప్షన్స్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక సిచ్యువేషన్ కి 3 కావచ్చు, 4 కావచ్చు, 20 కావచ్చు ట్యూన్స్. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనమాట. టోటల్ గా ప్రోగ్రామ్ చేయడం సాంగ్ ని అంటే ఒక వాళ్ళకి నచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళకి నచ్చిన. అంటే మీరు మ్యూజిక్ లో ఉంటూ ఈ ప్రోగ్రామింగ్ గా ఎందుకు వచ్చేసారు సార్ మళ్ళీ? అంటే మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది కదండి మ్యూజిక్ లో. ఇప్పుడు ఎలాగైతే చేంజ్ అన్ని ప్రతి ఫీల్డ్ ఒక చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, దీంట్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. దానికి తగ్గట్టు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి డైరెక్టర్స్ కి వాళ్ళకి ఎలా నచ్చిందో మళ్ళీ అలా వాళ్ళకి ఎలా నచ్చిందో అలా చేయాలి. ప్లస్ అది కూడా మళ్ళీ వాళ్ళు చేశాక నీకు నచ్చింది అంటారు. ఓకే, ఫైనల్ రిజల్ట్ కూడా నీకు నచ్చిందా సంగతి? నచ్చింది సార్. ఓకే ఓకే మరి ఓకే అంటారు. అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఓకే అవ్వాలంటే మనం చేయడం కాదు. ఇప్పుడు డైరెక్టర్ కి నచ్చాలి, ప్రొడ్యూసర్ కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి నచ్చాలి, డైరెక్టర్ ఫ్యామిలీకి నచ్చాలి. ఒక 50-60 మెంబర్స్ దాన్ని జడ్జి చేసే సాంగ్ బయటికి రాదు. అది చిన్న సినిమాలోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే పెద్ద సినిమాలలో ఇంకెంత ఉంటుంది ఆలోచించండి. అది పెద్ద అంటే అది ఒక పెద్ద ఇదే యుద్ధమే. పెద్ద డిస్కషన్ అయిపోద్ది అంతే అండి. అది ఎట్లా అవుతా అంటే ఒకడికి నచ్చుతుంది, ఒకడికి నచ్చది, ఒకడు యావరేజ్ అంటాడు, ఒకడు ఎక్కడో కొడుతుంది, చిన్న ప్లేస్ లో అక్కడ కొడుతుంది, అక్కడ చేంజ్ అంటాడు. అలా మీకు ఎప్పుడైనా ఇగో ఇప్పుడు ఇలా కొడుతుంది ఇది మార్చాల్సింది సందీప్ ఇలా అది దీంట్లో ఒక భాగం అయిపోయింది అంతే. ఓకే ఓకే మీరు ఏదైనా ఓకే నవ్వుతూ అంతే. ఇంకా మనం వేరే డిస్కషన్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు మనని నమ్మి మన దగ్గర వచ్చినప్పుడు మనం ఇక వాళ్ళ కోసమే చేయాలి అన్నట్టు ఉంటది. అట్లనే వాళ్ళ కోసం అని కూడా బెటర్ అవుట్పుట్ రానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక విజన్ ఉంటుందండి. ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలి, నా సినిమాకి ఇలా ఉండాలి, నా పాట ఇలా ఉండాలి, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉండాలి అనేది ఒక విజన్ చేసుకొని వస్తాడు అతను. మనం అది ఫాలో అవుతూ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చేయాలి. ఓకే, తన డైరెక్షన్ లో వెళ్ళిందంటే ఓకే తనకి సాటిస్ఫై కూడా అవుతారు. అతన్ని సాటిస్ఫై చేయాలి. ప్లస్ మన మ్యూజిక్ కూడా అవుట్పుట్ బాగుందో చూసుకోవాలి. రైట్ అవును. అంటే అంత ఈజీ టాస్క్ ఏం కదండి. ఒక్కొక్క చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా అదొక ఫైటే. ఓకే, అలాంటి మూవీస్ ఇప్పుడు మీరు ఎవరైతే 100 మూవీస్ కి అలానే చేశారా సార్? 100 పైనే ఉంటుంది. 100 పైనే ఉంటాయి. ఓకే, ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదండి. మంచి వాళ్ళండి వాళ్ళు. అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు మంచి, అంటే మనం నమ్మి, అంటే ఎవరిని నన్నాను కాదు, ఏ మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి అలా నమ్మి వెళ్తారు కదా, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. అంతే, మనకి ఇబ్బంది కాకుండా మనకి ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసుకుంటూ మనని కూడా ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలి. అంటే ప్రొడ్యూసర్ ఉంటేనే డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉందండి. అన్ని ఉన్నాయి అన్నట్టు చూసుకోవాలి. అంతే, వాళ్ళని ఇబ్బంది పెట్టదు. సూపర్ సార్. నిజంగానే మీరు ఇట్లా స్మైలీ ఇస్తూనే ఇంకా మ్యూజిక్ కూడా చేసేస్తారు. అంటే అదొక దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ అండి. అంతే, దాని నేను ఇలాగే చేస్తా అలాగే అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేము కదా. వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటూ మనం ఇక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త చేయాలి. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీ పేరు సందీప్ చక్రవర్తి గారు. సో అంటే మీ పేరు మొత్తం అంతేనా లేదా మధ్యలో ఏమైనా మారిందా? అంటే చాలా మందికి వన్ నేమ్ ఉంటే కలిసి వస్తుంది. సందీప్ కుమార్ చక్రవర్తి అండి యాక్చువల్ ఆయన పేరు. ఓకే, సందీప్ కుమార్ అని పెట్టేవాని. ఈ మధ్యలో కొన్ని ఆస్ట్రాలజికల్ న్యూమరాలజికల్ చక్రవర్తి యాడ్ చేయమని చెప్పారు. ఓకే, అందుకే ఇంకా సందీప్ కుమార్ చక్రవర్తి ఎక్కువ మంది మ్యూజిక్ ఎక్కువగా పిలిచేది ఏం పేరు సార్ మీ పేరు? సందీప్ అని పిలుస్తారండి. సందీప్ అంటే గుర్తుపడతారండి. ఓకే సార్. సో అయితే మీవేవైతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయా సార్? ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు 3 ప్రాజెక్టులు అయితే రెడీ ఉన్నాయండి. ఇంకా రిలీజ్ అవ్వలేదు. షూటింగ్ లో ఉన్నాయి, కొన్ని సాంగ్స్ రికార్డింగ్ లో ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. ఓకే, అంటే ఆ మూవీలో మొత్తం అన్ని సాంగ్స్ కి మీరే కంపోజ్ చేస్తారు? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని స్కోర్ మీరే. ఓకే, అంటే మీ దగ్గర టీమ్ అన్నట్టు ఉంటుంది రెడీ? మొత్తం టీమ్ ఉంటదండి. మ్యూజిషియన్స్ ఉంటారు, సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, ఇంకా సింగర్స్, లైవ్ ప్లేయర్స్. మనం ఒక్కళ్ళం చేస్తే కాదండి, అందరు టీం వర్క్ చేయాల్సి వస్తుంది. మనం ఏంటంటే ఎలా వస్తుందో చూసుకోవాలి. దాంట్లో ఈ టీం అంతా కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఓకే సార్, మీకు స్టార్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లో పరిచయం అయింది వందే మాతరం శ్రీనివాస్ గారు. ఆయనతో పరిచయం ఎలా ఉండేది సార్?
ఆయన చాలా అంటే ఒక సొంత ఇంటి మనిషిలాగా చూసుకున్నారు ఆయన. అంటే మీకు ఫస్ట్ ఆయనైనా పరిచయం అయింది మ్యూజిక్ దాంట్లో? ఆయన ఫస్ట్ ఆయనే అండి. ఆయనే ఫస్ట్ ఆయన. ఓకే. ఎలా ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆయన నాకు మెసేజెస్ కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం. సజెషన్స్ ఏమైనా మీరు అడుగుతుంటారా? సజెషన్స్ ఏమన్నా మన సాంగ్ చేస్తే ఆయనకి వాట్సాప్ లో పంపించినప్పుడు ఆయన చెప్తారండి బాగుందా బాగాలేదా అని. ఇప్పుడే కదా బాగాలేదని చెప్పలేదు, ఎంకరేజ్ చేశారు. అప్పుడు అలాగే ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే స్టిల్ అలాగే చేస్తారు. ఇప్పుడు అలాగే అంతే అంత మంచి వ్యక్తులండి ఉన్నారు. ఓకే, నైస్ సార్. మీ ఏవైతే ఫర్దర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో వాటికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్. ఇలానే మీరు మ్యూజిక్ లోని ఇంకా 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 ఎదిగిపోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో మంచి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.